కాసేపు దేవుని మాట్లాడదామండి. గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి హఠాత్తుగా తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా. కొన్నిసార్లు డాక్టర్లు కూడా గద్దిస్తారు, మరి తాగొద్దురా బాబు 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 అని బతిమాలుతారు. వినకపోతే ఏమవుతాడండి? ఎగిరిపోతాడు. ఇంట్లో పెద్దోళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, నాయన పని చేయొద్దు అని. చేస్తే ఏమవుద్ది? నువ్వే నాశనం అవుతావు. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు, ఇది నాకు చేయొద్దు, ఈ అలవాటు నీకు ఉండకూడదు, ఈ తప్పుడు పనులు చేయకూడదు అని దేవుడు చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే, చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే మానేద్దాం అనుకుంటారు. ఒకటి ఏదైనా సరే మనం మన జీవితంలో అలవాటు చేసుకుంటే, అలవాటు చేసుకోవడం చాలా సులువు అండి. మానేయడంత సులువు కాదు. ఒకసారి ఆ ఉచ్చులో దిగామంటే బయటపడడం అంత ఈజీ కాదు. మళ్ళీ మానేసినట్లే మానేస్తాము. మళ్ళీ అటే లాగుతుంటుంది కరెంటు. అయస్కాంతం ఇనును ఆకర్షించినట్లుగా మళ్ళీ మనం ఏ పాపం అయితే వదిలిపెట్టేస్తామో, ఏ అలవాటు అయితే మనలో నుంచి దూరం అయిపోయింది అనుకుంటున్నాం, మళ్ళీ దాని దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది మళ్ళీ మన దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొందరు చూడండి, మానేసినట్లే మానేస్తారు. ఉదాహరణకు త్రాగుడు అనుకుందాం, 3 నెలలు మానేస్తాడు, 4 నెలలు మానేస్తాడు. మళ్ళీ మానేసినట్లే మానేసి ఎందుకురా మానేయడం అని చెప్పేసి మళ్ళీ ఎవరు ఇప్పిస్తే, ఫ్రీగా వస్తే, లేకపోతే ఎందుకు ఇలాగా అని చెప్పి మళ్ళీ ఆ పాత జీవితానికి వెళ్ళిపోతాడు. వీళ్ళని ఏమంటారంటే, కడగబడిన పంది మళ్ళీ ఏం చేస్తుంటుంది? అది పంది బుద్ధి. కుక్క వాంతి చేసుకొని ఆ వాంతిని తింటుంది, అది కుక్క బుద్ధి. ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడకపోతే ఎవడైనా సరే నాశనం అయిపోతాడు అనడానికి మీకు పాత నిబంధనలో ఉదాహరణ మీకు చెప్తాను. వాళ్ళు ఎవరంటే, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు తరచూ పాపం చేస్తారండి. ఏంటి వారు చేస్తున్న పాపం అంటే విగ్రహారాధన. జీవం గల దేవుడైనటువంటి యెహోవా దేవుడు విడిచిపెట్టి జీవమైనటువంటి విగ్రహాలని వారు పూజలు చేస్తూ ఉంటారు ఇశ్రాయేలీలే. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. కోపం వస్తే దేవుడు ఏం చేస్తుంటాడంటే, వారు పాపం చేసినప్పుడు వారు ప్రతిఫలం పొందుతారు. ఎలా పొందుతారంటే, వారిని దేవుడు శత్రువులకు అప్పచెప్తాడు. శత్రువులకు అప్పచెప్తే వాళ్ళు ఇశ్రాయేలుని చాలా బాధ పెడతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడే వారికి శత్రువు అయిపోతాడు. అందుకే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? శత్రువులకి అప్పచెప్తున్నాడు. శత్రువులకు అప్పచెప్తే వారు వాళ్ళని ఇశ్రాయేలుని బాధించిన తర్వాత వారు పశ్చాత్తాపడతారంటే మారు మనసు పొందుతారు. ప్రభు మేము పాపం చేశాము, అందుకే కదా మేము శిక్ష అనుభవిస్తున్నాము, ఇక మీద మేము పాపం చేయలే అంటారు. ఊరకనే అన్న తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు. ఆ న్యాయాధిపతి వచ్చి వారిని ఏం చేస్తుంటాడంటే రక్షిస్తాడు. ఆ శత్రువుల నుండి ఒక న్యాయాధిపతి వచ్చి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉంటారు. మళ్ళీ కుక్కతో కొంకరలాగా మళ్ళా మామూలే, మళ్ళా పాపం చేయడం, దేవుడు వారిని శత్రువులకు అప్పచెప్పడం, మళ్ళీ వారు పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి ఒక న్యాయాధిపతిని పంపించడం, రక్షించడం. తర్వాత వారు మళ్ళా కొద్ది కాలం ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళా పాపం చేయడం. ఇలాగా ఈ చక్రం 7 సార్లు తిరిగింది. ఎన్నిసార్లు తిరిగిందండి? అంటే మరలా పాపం చేయడం, ప్రభు మమ్మల్ని క్షమించిన తర్వాత మళ్ళా తప్పు చేయడం. అంటే వారు పాపం చేస్తుంటారు, ప్రతిఫలం పొందుతుంటారు, పశ్చాత్తాపడుతుంటారు, ప్రభు కనికరిస్తుంటాడు, ప్రశాంతంగా ఉంటారు, మళ్ళా పాపం చేస్తారు, మళ్ళా ప్రతిఫలం పొందుతారు, మళ్ళీ పశ్చాత్తాపడతారు, మళ్ళీ ప్రభు కనికర పడుతుంటాడు.
మళ్ళీ ప్రశాంతత పొందుతుంటుంటారు, మళ్ళీ పాపం చేస్తుంటారు. పాపం చేయడం ఇది వాళ్ళ జీవితంలో ఒక ఆట అయిపోయిందండి. గ్రంథంలో కొన్ని వచనాలు నేను చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుదామండి. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులను తమ కుమార్తెలకి ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అసలు ఇశ్రాయేలీలు అన్యజనులతో బియ్యం అందొచ్చా? వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇవ్వచ్చా? వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోవచ్చా? ఈరోజు ఆ పని మనం చేయట్లేదండి. కట్నం బాగా ఇస్తున్నారని చెప్పేసి అంజులైనా పర్లేదు మేము చేసుకుంటాం అంటున్నాను. చదువును, వాళ్ళ ఉద్యోగమును, వాళ్ళ అందమును, అది కాదు మనం చూడాల్సిందే. వారు ఇచ్చే డబ్బు చూడకూడదు, వాళ్ళ క్రైస్తవులు కదా చూడాలి. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే అన్యజనులకేమో వాళ్ళ ఆడబిడ్డలు ఇస్తున్నారు, అన్యజనుల యొక్క ఆడపిల్లలేమో వాళ్ళ కుమారులకి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ కుమార్తెలేమో అన్యజనుల యొక్క అబ్బాయిలకి వీళ్ళ అమ్మాయిల్ని ఇస్తూ అన్యులు చేసే విగ్రహాలను వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకొక వచనం చూద్దాం. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులైరి. దోషులంటే ఏంటండి? దోషులంటే నేరస్తులయ్యారు. దోషులైరి తమ దేవుడని యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. యెహోవా దృష్టిలో దోషులు వారు ఏం చేశారు? విగ్రహారాధకులుగా మారితే ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఇప్పుడు శత్రువులకి చెప్తాడు. శత్రువులు బాధ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళని ఒక న్యాయాధిపతిని పంపించి రక్షిస్తాడు. రక్షించిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? కుక్కతో కొంకల్లా మళ్ళా పాపం చేయడం. అంటే వీరి జీవితంలో పాపం అనేది ఒక ఆట అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. మన జీవితంలో పాపం ఒక ఆటగా అలవాటుగా మారిపోకూడదని. ఇంకా చదివేద్దాం కొన్ని మాటలు. 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. 3వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. ఆ మాట గమనించండి. మరలా అనే మాట వచ్చిందా? మరలా పాపం చేశారు. ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులై. ఇంకను ఆ మాట గమనించండి. ఇంకను అంటే మరలా పాపం చేస్తున్నారు. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మరలా చూడండి ఆ మాట. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున, దోషులైరి అంటే మరలా పాపం చేశారు. ఆ తర్వాత 8వ అధ్యాయం 34వ వచనం చదువుతామండి. 8:34. మరలా అండి మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై అనే మాట ఉందండి. మరలా అనే మాట ఉందండి 34వ వచనంలో. గుర్తుపెట్టుకుంటున్నారు ఇవన్నీ. తర్వాత 10వ అధ్యాయము 6వ వచనం చదివితే ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. మరలా అనే మాట గమనించారా? 10వ అధ్యాయం 6వ వచనం. ఆ తర్వాత 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. నేను చెప్తుంది మీరు ఆలోచిస్తున్నారా? ఎన్నిసార్లు చదివిన మాట నేను. ఏమండి? దోషులైరి, మరలా, ఇంకను దోషులైరి. ఆ మాటలన్నీ మీకు నేను చూపించాను ఇప్పుడు. నేను అంటే వీళ్ళు పశ్చాత్తాపడినట్లే పడి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈరోజు మన జీవితంలో కూడా అలాగే చేస్తున్నాం. దేవుడు చాలా విసిగిస్తున్నాం. ఆ పాపం చేయకూడదు అనుకుంటున్నాం, మళ్ళీ అదే పాపం అలా చేస్తున్నాం. దేవుని దుఃఖపెడుతున్నాం, దేవుని బాధ పెడుతున్నాం. ప్రభువును క్షమించంటున్నాం, క్షమించని పో అన్నాడు ఆయన.
క్షమించిన తర్వాత మళ్ళా ఆ పాపం జోలికి ఎందుకు వెళ్తున్నాడు మళ్ళాను? గుర్తుపెట్టుకోండి, మనం సాతాను వదిలిపెట్టినా సాతాను మనల్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకండి. అందుని బట్టి మనం అపవాదికి మన హృదయాలు చోటు ఇవ్వకూడదు. పాపం మన జీవితంలో ఒక అలవాటు అయిపోకూడదండి. పాపం మన జీవితంలో ఒక ఆటగా ఉండకూడదండి. ఏమండి, పాపం అనేది ఏంటంటే ఒకవేళ మన జీవితంలో ఒకవేళ యాక్సిడెంట్లా జరిగితే జరగొచ్చేమో, కానీ ఒకవేళ యాక్సిడెంట్లా జరగడం అర్థం ఏంటి? ఇది అనుకోకుండా జరిగింది అనుకుందాం. ఒకవేళ దావీదు జీవితంలో ఒక రోజు జరిగిపోయింది ఆ పాపం, యాక్సిడెంట్గా జరిగింది. యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటంటే కావాలని చేస్తాం, కావాలని లారీ ముందుకు వెళ్తామండి. ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి అందరికీ కళ్ళు ఉన్నవాళ్ళు కళ్ళు లేని వాళ్ళ, మరి కళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే ఇది జరుగుద్దని మనం అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. ఒకవేళ అనుకోకుండా మనం రోడ్డు వెళ్ళిపోతున్నప్పుడు ఏరోతో అక్కడ మనం చూసుకోకుండా కాలు వేసేసామండి. కావాలని ఎవడేస్తాడని చెప్పండి, వేసేసావు. తర్వాత పరిష్కారం ఏంటి? లేదా పరిష్కారం మళ్ళా అలా ఉంటావు ఆ కాలు కంటించుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని రెండోసారి ఏం చేయాలి? ఇప్పుడు అరే ఒకసారి వేసాను కదా, కళ్ళు నెత్తి పెట్టుకుని నడుతున్నాను నేను, నా బుద్ధి లేని వల్ల, నా బుద్ధి లేకపోవడం వల్ల, లేకపోతే నేను సరిగా చూసుకోకపోవడం వల్ల నా కాళ్ళకి ఇది అనుకుంది రోత, మరలా ఎందుకు అంటించుకోవాలని చెప్పేసి రెండోసారి బుద్ధి ఉన్నవాడు మళ్ళీ జాగ్రత్త పడండి. పాపం అనే రోత కూడా ఒకసారి అంటుకుంది అనుకో ఒకవేళ నీ జీవితంలో, మరలా ఎందుకు అంటించుకుంటావు అంటున్నాను. అది ఎందుకని మళ్ళా దేవునితో ఏంటంటే నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే నువ్వు చేసిన పాపం వల్ల ప్రతిసారి దేవుడు క్షమించుకుంటూ ఉంటాడు. అంతేనా? ఆయన ఉద్యోగం ఇంకేం పర్లేదానికి? నువ్వు చేసిన ప్రతి పాపాలు క్షమించుకుంటూ ఉంటాడు ఆయన. నువ్వు చేసుకుంటూ పోతావా? ఆయన క్షమించుకుంటూ పోతాడా? దేవుడితో ఆటలాడొద్దండి. దేవుని ప్రేమకి హద్దులు లేవు, కానీ ఆయన సహనానికి మాత్రం హద్దులు ఉన్నాయండో. ఎంత సహించాలో అంతా సహిస్తాడు సుమా, ఎంత సహించాలో అంతా సహిస్తాడు. తన సహనాన్ని కోల్పోతే దేవుడు కూడా ఏం చేశాడు చెప్పండి? సొదొమ గొమొర్రా విషయంలో కాల్చి పారేశాడు. నోహ కాలంలో ఏం చేశాడు? జలప్రళయం పంపించి వాళ్ళందరూ నాశనం చేసి పారేశాడు. ఏమనుకుంటున్నారా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఓ పిచ్చుకొక మీ కళ్ళ ముందు తిరిగేస్తుంటే దాన్ని చంపేస్తావే? ఓ తాసిపోవం పగబెట్టినట్టు మీ ఇంటి చుట్టూ తిరిగేస్తుంటే దాన్ని చంపేస్తావే? మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు దుర్మార్గుడు అయితే దేవుడిని ఎందుకు ఊరుకుంటాడు? నిన్ను చంపేస్తాడా? ఈ భూమి మీద లేకుండా చేసేస్తాడా? అందును బట్టి నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఏంటంటే మీ అందరికీ రబ్బర్ బ్యాండ్లు తెలుసు కదా? తెలీదండి? మీరు వాడుతుంటారు కదా. ఆ రబ్బర్ బ్యాండు ఇలా పట్టుకొని లాగారు, కొంతవరకు లాగినప్పుడు అది ఏం అవ్వలేదు. కొంతవరకు లాగినప్పుడు ఏం అవ్వలేదు, ఇంకా సాగుతుంది కదని చెప్పేసి ఇంకా లాగారు, ఇంకా ఏం అవ్వలేదు. లేదు ఇంకా సాగుతుందని చెప్పేసి ఇంకా లాగిన వెంటనే తెగిపోయి ఈవ్రేల్ని గాయం చేస్తుంది. కొంతవరకు లాగో పర్వాలేదు, ఇంకా లాగుతుంటే అది తెగిపోయి ఏం చేద్దండి? నీ చేతికే గాయం చేస్తుంది. ఏమనుకుంటున్నావో? దేవుడితో ఆటలాడుతున్నారు మనుషులు. అందును బట్టి ఇశ్రాయేలు చేసిన పని మనం కూడా అనేక సార్లు చేస్తూ ఉన్నామండి. వారు మరలా పాపం చేస్తున్నారు, దోషులు అవుతున్నారు, నేరస్తులు అవుతున్నారు. అందును బట్టి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పు మనం చేయకూడదని చెప్పేసి పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు మనకి బోధ నేర్పిస్తున్నాయి, బుద్ధి నేర్పిస్తున్నాయి. బుద్ధి నేర్చుకోవాలని ఈ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలు ఎందుకు చదువుకుంటున్నాం అంటే బుద్ధి నేర్చుకోవాలి. తప్పు చేశారు, దానికి శిక్ష అనుభవించారు, అలాంటి తప్పు నువ్వు చేయొద్దు, నువ్వు శిక్ష అనుభవించొద్దు అని చెప్పడానికి, బుద్ధి నేర్చుకోవడానికి పాత నిబంధనల లేఖనాలు దేవుడు మన ముందు ఉంచాడు. బోధ నేర్చుకో నాయనా, బోధ నేర్చుకో, ఇదిగో ఇలా బ్రతక్కో. పాపాన్ని ఏదో నువ్వు ఒక ఆటలా చూడకో. పాపం అనేది ఏంటి? అది చాలా భయంకరమైనది. పాములాంటిది అది, దాంతో ఏలకొలం ఆడితే ఎలాగా? అది నిప్పులాంటిది, దాంతో ఏలకొలం ఆడితే ఎలాగా? అర్థమవుతుందండి? అందును బట్టి చాలామంది దేవుని ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. అందుకే సామెతల గ్రంథంలో మనం చదివే 29:1 ఏముందండి? ఎన్నిసార్లు గద్దించినా ఏనైనా నేను తాగొద్దన్నాను కదా, నేను తినొద్దన్నాను, ఎన్ని తిట్టినాను, అది నీ దేహాన పడదాన్ని ఎందుకు మానేమంటే ఎందుకు మానట్లేదు నువ్వు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతున్నావు. కాబట్టి
ఇక నా వల్ల కాదయ్యా అంటాడు డాక్టర్. నేను నీ చేసే వైద్యం నా దగ్గర ఏమీ వెళ్ళిపోయి చావు అంటాడు అంతే. ఇక వేరే దారి లేదు. దేవుడు కూడా అదే చెప్తాడండి. ఎన్నిసార్లు గద్దించాను ఆయన నీకు నేను. ఇప్పుడు దేవుడు మళ్ళీ గద్దెత్తున్నాడండి. ఎలాగా? ఇప్పుడు మీతో మాట్లాడలేదా దేవుడు? నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? స్వరం నాది కానీ సందేశం నాదా? ఈ సందేశం ఎవరిది? దేవుడి సందేశాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే మీరు మాట్లాడగలరు. మీకు స్వరాలు ఉన్నాయి. స్వరమే నన్ను వాడుకుంటున్నాడు తప్ప ఈ మాటలు నా మాటలు ఏంటి? ఏమన్నాను? ఈ ఎవరి మాటలు ఇవి? ఈ సందేశం ఎవరిది? అందుని బట్టి ఎన్నిసార్లు గద్దించినా లోబడినోడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతారండి? నాశనం అయిపోతారు. ఇశ్రాయేలు జీవితంలో అలాగే జరిగిందండి. ఎన్నిసార్లు గద్దించినా వారు లోబడకపోతే మళ్ళీ వారు నాశనం అయిపోతున్నట్ట, శత్రువులకు అప్పచెప్పులు పడుతున్నట్ట. కాబట్టి వారి జీవితంలో ఏంటి చెప్పండి? పాపం చేయడం, దేవుడు శత్రువులకు వాళ్ళని అప్పచెప్పడం, దేవునికి వారు మొరపెట్టుకోవడం, దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి రక్షించడం, కొంతకాలం నెమ్మది, మళ్ళీ కుక్కతోక వంకరలాగా మళ్ళా సదా మామూలే, మళ్ళా పాపం చేయడం, మళ్ళా దేవుడు శత్రువులకు వారు అప్పచెప్పడం, వారు పశ్చాత్తాపడడం, దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి రక్షించడం, కొద్ది కాలం నెమ్మదిగా ఉండడం, మరలా పాపం చేయడం. వారు పదే చేసే పాపం ఏంటి చెప్పండి అమ్మా? ఇశ్రాయేలు పదే చేస్తున్న పాపం ఏంటి చెప్పండి? వెళ్ళలేదా మీరు? ఇశ్రాయేలు పదే చేసిన పాపం ఏంటి చెప్పండి? ఇక్కడ మీరు విన్నారు కదా. ఏంటండి అది పాయింట్. మరి మిగిలిన నిద్రపోతున్నారు ఏంటి? విగ్రహారాధన పాపం చేశారు. విగ్రహారాధన పాపం చేశారు. అంతేకాకుండా విగ్రహారాధనలతో బియ్యం వందారు. అది చెప్పరే మరి? వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారా? అదే పని మనం చేయట్లేదా? చేయొచ్చు అలాగా? అది నీ ఇంటి మీద శాపం తెచ్చుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. నీ ఇంటి మీద శాపం తెచ్చుకుంటున్నావు అలా చేస్తే. లేదండి వాళ్ళు బాగా చదువుకుందండి అమ్మాయి, వద్దు. బాగా ఉద్యోగం చేస్తుందండి, వద్దు. బాగా కట్నం ఎత్తన్నారండి, వద్దు. అందంగా ఉందండి, వద్దు. అవి కాదు కావాల్సినవి. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారా? లేదు. వాళ్ళ విశ్వాసలా కాదా? ఇంకొక మెట్టెక్కితే వాళ్ళు క్రీస్తు సంఘమా కాదా? అది కూడా చూడాలా. మసాకులు కూడా అన్యజనులే. వాళ్ళకి ఇచ్చిన ఒకటే, అన్యులకి ఇచ్చినా ఒకటే. క్రీస్తు సంఘం కాకుండా మరి ఏదైనా మత్సాకే. క్రీస్తు సంఘం మత్సాక్ కాదు, బైబిల్లో ఉన్నటువంటి సంఘం అది. అందుని బట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఇశ్రాయేలీలు వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి చెప్పండి? ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే మరలా పాపం చేయవద్దు. మరలా పాపం చేయొద్దు. ఒక అలవాటు మానేసావా, ఇక దాన్ని అసహించుకో, గత్తల్లో అసహించుకో. నీకు మళ్ళీ దాని జోలికి వెళ్ళను. ఏదైనా మనం అలవాటు చేసుకుంటూ ఉంటుందండి. ఈ చేపలు, మాంసం, గుడ్లు తింటూ నేను మానలేని అంటారు. నేను మానలేమండి? మానలేమా? అనుకుంటే మానలేమండి? ఏదైనా మానగలమండి. అది నీ చేతుల్లో ఉంది. కానీ ఒక్కోసారి ఈ తినే అలవాటు మీద అవన్నీ వండినప్పుడు, ఆ వాసన వస్తున్నప్పుడు, అది దగ్గర పెట్టినప్పుడు అనిపిస్తుంది కొంచెం. నోరు కొంచెం ఊరుతుంటుంది. నోరు ఊరినా సరే వద్దు. నేను మాట ఇచ్చుకున్నాను కదా, నేను తిన్ననుకున్నాను కదా, వద్దు. నాకు అది నాకు విషయంలాగా అనిపించాలా, అప్పుడే దాన్ని మానేస్తావు. ఈ అలవాటు మానేశాను కానీ ఇప్పుడు బాగా ఎత్తున్నారు. ఇవాళ బాగా పోతున్నారు. కొంచెం మళ్ళీ కొంచెం తాగేద్దాం. ఏంటిది నాకు అర్థం కదా. పాడు అలవాటు. ఒకసారి దాన్ని కక్కేసావు కదా, కక్కేసిన దానికోసం మళ్ళీ ఎందుకు వెళ్తావు? శుభ్రంగా కడగబడ్డావు కదా, మళ్ళీ ఎందుకు ఆ బురదలోకి వెళ్తావు? కాబట్టి ఇది ఒక పాపం చేయడం అనేది మన జీవితంలో ఒక అలవాటు అయిపోకూడదు, ఒక ఆట అయిపోకూడదు. ఇది యాక్సిడెంట్లో జరిగిందంటే జరుగుతుందండి. యాక్సిడెంట్లో జరిగింది అనుకోకుండా జరిగింది, ఒకసారి జరిగిపోయింది అనుకోండి. పోలీ ఈసారి జరిగిపోయిందిలే, ఈసారి జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పేసి జాగ్రత్త పడు, అంతే. అంతకు మించి చేసేదేమీ లేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సోదరులారా, మరలా పాపం చేయకూడదు. ఏంటి చెప్పండి ఇవాళ పాఠం పేరు?
ఇశ్రాయేలు అలా చేశారా? న్యాయపూర్వక కాలం అలా చేశారా వాళ్ళు? వారు మరల ఇంకను మరల దోషులేరి ఇంకను మరల ఎన్ని వచనాలు మీకు నేను చూపించాను. కాబట్టి ఆ ఇశ్రాయేలు జీవితం ద్వారా మనం బుద్ధి నేర్చుకుందాం, బోధ నేర్చుకుందాం. పాపం చేయడం మన జీవితంలో అలవాటుగా చేసుకోవద్దు, దాన్ని ఒక ఆటగా మనం చేయొద్దు. దేవుడి కోపాన్ని మనం రేపొద్దు, ఆయన బాధ పెట్టొద్దు. అలా బ్రతకడానికి దేవుడు మీకు అందరికీ సహాయం చేయాలి.